లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేసే స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ దమ్ బిర్యానీ. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా చక్కగా చేసుకోవాలంటే నేను చేసే పద్ధతిలో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఈ ప్రాన్స్ వేసుకోవాలి. వీటిని నేను తొక్క తీసి శుభ్రంగా 2-3 సార్లు సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాను. వీటిని ఇలా చేయడం వల్ల దానికి ఉన్న నీచు వాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్లో కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కూడా నీచు వాసన పోయి మనం ముక్క తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి, లేదంటే మామూలుగా కూడా మనము మసాలాలన్నీ కలిపి పెట్టుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు పెరుగు, 2 బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా పెట్టచ్చు, మ్యారినేట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు రైస్ తయారు చేసుకుందాము. ముందుగా బౌల్ పెట్టుకొని అందులోకి బియ్యానికి సరిపడా 3 వంతుల వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఆల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల అన్నం అనేది తెల్లగా పుల్లలుగా తయారవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న ఈ రైస్ని వేసుకొని 60% ఉడకనివ్వాలి. మొత్తంగా ఉడకనివ్వకూడదు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, దీనిపైన మనము 60% ఉడికించుకున్న అన్నాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అలాగే నెయ్యి వేసుకొని నిమ్మరసం కూడా పిండుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 7 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల పాటు మనం మూత తీయకూడదు, ఎందుకంటే ఈ రైస్కి ఆ మసాలా స్మెల్ అనేది పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, చాలా చక్కగా ఎంత పుల్లలుగా ఎంత టేస్టీగా ఉందో అసలు చూస్తేనే నోరూరిపోతుంది, అంత చక్కగా ఉంది ఈ బిర్యానీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి. మీకు ఇలాంటి వంటలు ఎన్ని కావాలనిపించినా మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.